గుడ్ మార్నింగ్. ఓకే, రోజు సార్ మీకు ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తుంటాడు. ఈరోజు కూడా మీకోసం పుస్తకాలు తీసుకొని వచ్చాడు. మీరు రోజు పొద్దున్నే లేవడం, ఇక్కడికి వచ్చి గ్రౌండ్లో రన్నింగ్ చేయడం, తర్వాత ఎక్సర్సైజ్ చేయడం అన్నీ కూడా సార్కి నచ్చింది. ఈ మరపురాని మహనీయుడు సుభాష్ చంద్రబోస్ పుస్తకం ఎవరికి కావాలి? ఓకే సార్, ఏం పేరు? సిద్ధార్థ్ తీయడం జరుగుతుంది. తర్వాత రీబిల్డ్ ఇండియా, హూ వాంట్స్ టు రీడ్? నెక్స్ట్ ఏం పేరు? అండి సార్, ఇట్లా పట్టుకోవాలి. హాసినికి అంటే శంభు సార్ బిడ్డ హాస్యకి చైనా పాఠం. ఈ బుడతకి, చిన్న బుడతకి ఏంటిది మా ఇద్దరు ఈమెకి అమ్ములకి సార్ చైనా పాఠం చుక్కారామేది చాలా అద్భుతమైనటువంటి ఒక పుస్తకం. అది చదవాలి. మీ అమ్మని గట్టిగా చదవను, నువ్వు విను, సరేనా? తర్వాత స్వామి వివేకానంద, హిస్ లైఫ్ అండ్ మెసేజ్. ఏం పేరు? అజయ్కి. తర్వాత మై ఐడియా ఎడ్యుకేషన్, ఏం పేరు? అభిరామ్కి. ఓకే, గీతాంజలి కూడా, ఇది కూడా ఓకే. ఈ రోజు వరకు మీ చిన్నపిల్లల వరకు పుస్తకాలు అందరు కూడా ఇట్లా పట్టుకోండి మంచిగా. ఓకే, ఏ క్లాసు? ఎడ్యుకేషన్ కాదు కానీ గీతాంజలి చదువుతా. గీతాంజలి పుస్తకం. ఓకే, ఈ పెద్ద ఆయనకి ఇస్తే గీతాంజలి అంటే నోబెల్ బహుమతి వచ్చింది రవీంద్రనాథ్ ఠాగూర్. దీంట్లో నాకు ఒక మాట బాగా నచ్చుతుంది. ఏం చేస్తున్నావు, ఏంటిది రూమ్లో కూర్చొని ఏం చేస్తున్నావు, బయటికి రా, కష్టపడు, నువ్వంటే నువ్వు ప్రూవ్ చేసుకో అనేసి గొప్ప మాటలు దీంట్లో గీతాంజలి పుస్తకంలో ఉంటాయి. నిజంగా అందుకనే పుస్తకం చిన్నది కానీ దీంట్లో కాంటెంట్ మాత్రం ప్రపంచవ్యాప్తం. నిజంగా ఆ మాటలు ఒక్కొక్కరిని అంటే ఇంట్లో పడుకున్నాడు కూడా బయట కూర్చొచ్చి పని చేయాలన్నంత ఉత్సాహాన్ని తీసుకొచ్చేటటువంటి ఆచార్య ఏంటిది దాశరథి గారి యొక్క పుస్తకాన్ని రా. ఓకే, రైట్. మై ఐడియా ఎడ్యుకేషన్, దాశరథి రంగాచార్య. ఎవరికి? మన అబ్బాయికి అబ్బాయికి. ఓకే, తర్వాత అదేవిధంగా చివరిగా మై ఐడియా ఎడ్యుకేషన్. సార్ మీ పేరేం పేరు సార్? భాస్కర్ రెడ్డి గారు కూడా జిల్లా పెన్షనర్ల సంఘం అధ్యక్షుడైనటువంటి భాస్కర్ రెడ్డి గారికి మై ఐడియా ఎడ్యుకేషన్ అంటే ఈ పుస్తకాలు మొత్తం ఇచ్చినటువంటి యొక్క అంతర్జాతీయ ఉపాధ్యాయులు, అదేవిధంగా కోమటిరెడ్డి ఫౌండేషన్ అయినటువంటి యొక్క గోనారెడ్డి సార్ గారికి ప్రత్యేకమైనటువంటి యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం. నాకు చెప్పాలి మీరు యంగెస్ట్ హెడ్ మాస్టర్. ఇది పాఠశాలలో కూడా ఏంటిది ఒక పాఠశాలని ఈయన స్థాపించడం. ఇది చదివి మీకు నచ్చితే నాకు మెసేజ్ పెట్టండి. ఎవరు బాగా రాస్తే వాళ్ళకు చూస్తే బాబర్ అలీ పుస్తకాలన్నీ చదవాలి. ఓకే, థ్యాంక్ యూ.